గైస్ రీసెంట్గా ఓటీటీలోకి డ్రగ్ మాఫియా అనే చైనీస్ మూవీ అయితే వచ్చింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక చైనీస్ కంపెనీ ఏమో స్పార్క్ సీడ్ అనే ఒక స్పెషల్ సీడ్ని అయితే తయారు చేస్తుందండి. అయితే ఆ సీడ్ని సంపాదించడం కోసం ఒక లోకల్ డ్రగ్ మాఫియా లీడర్ ఏమో చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, అలా ప్రయత్నాలు చేస్తున్న ఆ డ్రగ్ మాఫియా లీడర్కి ఆ సీడ్ దొరుకుతుందా లేదా అండ్ లాస్ట్కి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలోని కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా బాగుందండి. అండ్ ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ ఇందులోని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా స్టైలిష్ గా సూపర్ ఉన్నాయనే చెప్పాలి. అలాగే సినిమాటోగ్రఫీ, బీజిఎం, గ్రాండ్యూర్ విజువల్స్, తెలుగు డబ్బింగ్ ఇవన్నీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీ డ్యూరేషన్ కూడా తక్కువగా ఉండడం వల్ల మూవీ అంత బోరింగ్ ఫీల్ అయితే ఇవ్వదండి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఇందులోని కాన్సెప్ట్ కొత్తగానే ఉన్నప్పటికీ కూడా దాని చుట్టూ రాసుకున్న స్టోరీ అయితే ప్రిడిక్టబుల్ గానే ఉందండి. అలాగే ఇందులో ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. అండ్ విలన్ యొక్క క్యారెక్టరైజేషన్ కూడా చాలా వీక్ గా ఉందనే చెప్పాలి. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఈ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా పూర్ గా ఉన్నాయి. అది ప్రతి ఫ్రేమ్ లోని మనకి సింపుల్ గా కనిపించేస్తుంది అనమాట. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ డ్రగ్ మాఫియా మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ అయితే పర్లేదండి, ఒకసారి అయితే చూసేయొచ్చు. ఎస్పెషల్లీ ఇది యాక్షన్ లవర్స్ కి అయితే బాగా నచ్చొచ్చు అన్నమాట. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి.